ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, త్వరగా వివాహం జరగాలి అన్నా, చక్కని సంతానం కలగాలి అన్నా, సర్ప దోషాలు తొలగిపోవాలి అన్నా ఈ నాగ పంచమి రోజున తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమిని నాగపంచమి అని అంటాము. ఈ నాగపంచమి రోజున ఈ విధంగా మరి నాగేంద్ర స్వామిని పూజించటము అనేది జరుగుతుంది. ఈ పర్వదినాన పాములకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా సర్పదోషాలు తొలగిపోతాయి అని, కుటుంబానికి రక్షణ లభిస్తుంది అని నమ్ముతారు. పరమశివుడు తన మెడలో సర్పం ధరిస్తాడు, విష్ణువు ఆదిశేషునిపై పవళిస్తాడు. అందువల్ల నాగులకు పూజలు చేయడం దైవారాధనలో భాగం. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు ఈ రోజు పూజలు చేస్తే మంచి జరుగుతుంది. పాముల వల్ల కలిగే భయం పోవడానికి, పాము కాటు నుంచి రక్షణ పొందడానికి ఉపవాసాలు ఉంటారు. సకల జీవులను గౌరవించాలని, ప్రకృతితో సయోధ్యతో బతకాలని ఈ పండుగ గుర్తు చేస్తుంది. నాగపంచమి రోజున ఆచరించవలసినటువంటి పూజా విధానం. పూజ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిలో నాగేంద్ర స్వామి పటాన్ని లేదా వెండి, రాగి, మట్టితో చేసిన నాగ ప్రతిమను ప్రతిష్ఠించాలి. ప్రతిమకు లేదా శివాలయంలోని జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలు, నీటితో భక్తితో అభిషేకం చేయాలి. నాగదేవతలకి పసుపు, కుంకుమ, గంధము సమర్పించి ఎర్రని పూలతో అలంకరించాలి. చరిమిడి, వడపప్పు, పాలు, తియ్యటి పాయసం లేదా లడ్డూలను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. పూజ సమయంలో ఈ క్రింద శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా చాలా మంచిది. ఓం నాగేంద్రాయ నమః లేదా ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని జపించటము అనేది చాలా చాలా మంచిది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము పూజ ముగిసిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం ఉపవాసం విరమించడం ఆచారం. నాగపంచమి రోజున భూమిని తవ్వడం, నాగలితో దున్నడం వంటివి అస్సలు చేయకూడదు. దీనివల్ల భూమిలో ఉండే పాములకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది. పండుగ రోజున చాకు, కత్తెర వంటి పదునైన వస్తువులను వాడడం, కూరగాయలు కోయడం చేయకూడదు అని మన పెద్దవాళ్ళు తెలియచేస్తూ ఉంటారు. ఈ రోజు ఇంట్లో నూనె తాలింపు అనేది కూడా, అంటే పోపు పెట్టడము అనేది కూడా నిషిద్ధం. నాగపంచమి వ్రత కథ పురాణాల ప్రకారం జనమేజయ మహారాజు తన తండ్రి పరీక్షిత్తు మహారాజు పాము తక్షకుడు కాటు వల్ల మరణించాడని తెలుసుకొని లోకంలోని సర్పాలన్నింటినీ అంతమొందించడానికి సర్పయాగం అనే ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞం యొక్క మంత్రాల శక్తికి లొంగి ప్రపంచంలోని పాములన్నీ వచ్చి యజ్ఞగుండంలో పడి భస్మమైపోతుంటాయి. ఈ వినాశాన్ని ఆపడానికి జరత్కారు మహర్షి మరియు నాగకన్య మానసాదేవిల కుమారుడైన ఆస్తిక మహర్షి జనమేజయుడి వద్దకు వస్తాడు. తన జ్ఞానంతో వేద మంత్రాలతో రాజుని ప్రసన్నం చేసుకుంటాడు. జనమేజయుడు సంతోషించి ఏం కావాలో కోరుకో అనగా ఆస్తిక మహర్షి సర్పయాగాన్ని తక్షణమే నిలిపివేయాలి అని కోరతాడు. ఆస్తిక మహర్షి మాట ప్రకారం రాజు యజ్ఞాన్ని ఆపేస్తాడు. ఆ రోజు శ్రావణ శుద్ధ పంచమి. యజ్ఞగుండం వేడి నుండి రక్షణ పొందడానికి ప్రాణాలతో మిగిలిన పాములపై మునులు పాలు చల్లి వాటిని శాంతింపజేస్తారు. అలా సర్పజాతి మొత్తం నాశనం కాకుండా కాపాడబడిన రోజు కాబట్టి కృతజ్ఞతగా ప్రతి ఏటా నాగపంచమి రోజు నాగులను పూజించి పాలు సమర్పించే ఆచారము ఆ రోజు నుంచి కూడా ఉంది. అందుకని చెప్పేసి తప్పనిసరిగా నాగపంచమి రోజున మరి పాలు పోయటము, తరిమిడి, చిమ్మిరి అనేవి కూడా సమర్పించటము ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. కొంతమంది కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి రోజు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల వారు నాగపంచమి అని శ్రావణ శుద్ధ పంచమి నాడు ఆచరిస్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ఈ విధంగా నాగేంద్రుడికి పాలు పోయటము, చిమ్మిరి, చలిమిడి అనేది సమర్పించటము అప్పటి నుంచి కూడా ఇవి ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి ప్రక్రియ. అలాగే ఆ రోజున దీపారాధన చేయాలి అనుకున్న వారు ఎర్రని ఒత్తులతోటి దీపారాధన చేయటం చాలా చాలా మంచిది. 9 ఒత్తులు, మినిమం 9 ఒత్తులు
ఎర్రని ఒత్తులు అనేవి అంటే కొంచెం చేతిలో కుంకుమ వేసుకొని ఒక చుక్క నూనె వేసుకొని ఇలా అంటే ఒత్తులు ఎరుపు రంగు అవుతాయి. అలా ఏంటంటే ఆ ఎర్రని ఒత్తులు వేసి మన నువ్వుల నూనె అనేది వేసి దీపారాధన అనేది చేయడం చాలా చాలా మంచిది. ఈ విధంగా చేయడం వలన మరి సర్పదోషము అనేది ఉండి ఉన్నా, కొంతమంది జాతకరీత్యా కుజదోషము అని అంటారు. కుజదోషం అనేది ఉన్నా, కాలసర్పదోషం అనేది ఉన్నా ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.